ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, వీటి ధరలు భారీగా తగ్గింపు అండి. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం. సో ఏంటనేది వీడియోలో వేటి ధరలు తగ్గాయి అనేది చివరి వరకు చూడండి, అర్థమవుతుంది, తెలుసుకోవచ్చు. వరుసగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారే, వెంటనే లైక్ చేయండి. వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి తీపి కబురు అయితే చెప్పడం జరిగిందనమాట. 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. సో ఇలాంటి గుడ్ న్యూస్ ఏంటనేది చూద్దామండి. రాబోయే దీపావళి పర్వదినం నుంచి సామాన్యులకు జిఎస్టీ ఏదైతే ఉందో దానిపైన భారీగా తగ్గించేందుకు కొత్తగా మార్పులు తీసుకురావడం జరిగిందనమాట. చేపడుతున్నట్లు తాజా ప్రకటనతో ఇందులో వచ్చేసి పేద మరియు మధ్యతరగతి కుటుంబాల పాటు చిన్న మరియు మధ్యతరగతి వ్యాపారులకు ఎంఎస్ఎంఈ భారీ ప్రయోజనం అయితే చేకూరుతుందన్నమాట. జిఎస్టీ రేట్లను తగ్గిస్తున్నారనమాట. ఇందులో వచ్చేసి భాగంగా కొత్త స్లాబ్ రేట్లను భారత్ ఆర్థిక శక్తిగా నిలబడమే కాకుండా స్వయం సమృద్ధి లక్ష్యంగా కేంద్రం 3 అంశాలపై ప్రతిపాదనలు అయితే ముందుకైతే రావడం జరిగిందనమాట. సో ఇందులో వచ్చేసి ప్రస్తుతం జిఎస్టీ 5, 12, 18, 28 స్లాబుల స్థానంలో ఇక్కడ నుంచి రెండు స్లాబులు మాత్రమే అమల్లోకి తీసుకురానున్నాయి. సో అందులో ఒకటి స్టాండర్డ్ స్లాబ్, రెండోది వచ్చేసి మెరిట్ స్లాబ్ ఉంటుంది. మరోవైపు ఎంపిక చేసిన వస్తువులపైన ప్రత్యేక రేట్ చూసుకున్నట్లయితే కేంద్రం ఒక ఆలోచన కూడా చేస్తుందన్నమాట. ఇప్పుడు వస్తువుల తయారీపైన ప్రత్యేకంగా రేట్లను ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఆలోచన చేస్తుంది. సో ఇవన్నీ కూడా రావడం వల్ల కొత్త రూల్స్, కొత్త విధానం వల్ల సామాన్యులకు, మహిళలకు, ఇటు విద్యార్థులకు, మధ్యతరగతి రైతులకు కూడా వీటి వల్ల ప్రయోజనం అయితే కలుగుతుందని చెప్పేసి ప్రస్తుతం ప్రతిపాదన జిఎస్టీలో ఏర్పాటు కౌన్సిలింగ్ క్యాబినెట్ రివ్యూ కోసం అయితే వెళ్ళడం జరిగింది. వర్గీకరణ, వివాదాలు తగ్గించడం, సో రేట్లు అనేది తగ్గుతాయన్నమాట వీటిపైన. సో మొత్తం మీద అయితే స్లాబ్లు మధ్యతరగతి వారికి అందరికీ గుడ్ న్యూస్ చెప్తారనమాట దీపావళికి వరకు అని చెప్పేసి. సో ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట.